వెల్కమ్ టు ఒమేగా ఇండియా టీవీ న్యూస్. బెజవాడ బార్ అసోసియేషన్ న్యాయవాది జట్టి ప్రణీత్ కుమార్ పై దుండగులు అత్యంత కిరాతకంగా దాడి చేయడానికి ఖండిస్తూ మంగళవారం నాడు జగ్గయ్యపేట బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అన్నపాగ సుందర్రావు ఆధ్వర్యంలో న్యాయవాదులు విధులు బహిష్కరించి నిరసన కార్యక్రమం చేపట్టారు. సందర్భంగా న్యాయవాదులు మాట్లాడుతూ న్యాయవాదుల రక్షణ చట్టం అమలును విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో అన్నపాగ సుందర్రావు, బి జగన్నాథరావు, వై ధనంజయుడు, రాయపూడి శ్రీనివాసరావు, పసుపులేటి సత్య, శ్రీనివాసరావు, ఎం కృష్ణయ్య, జి శ్రీనివాస్ గౌడ్, దాసరి నాగేశ్వరరావు, గంట కృష్ణంరాజు, ఎం ఆంజనేయులు, అంకమరాజు, పూల నాగరాజు, ఆలేటి కిషోర్, భిక్షమయ్య, దేశింగరాజు, రాజశేఖర్, రవి తదితరులు పాల్గొన్నారు. విజయవాడలో మా న్యాయవాదిని దుండగులు అమానుషంగా న్యాయ ధర్మాన్ని పరీక్షించే పాత్రలో ఉన్నటువంటి మా న్యాయవాదిని దుండగులు కొడతా ఉంటే కనీసం పోలీసు వారు ప్రేక్షక పాత్ర పోషించి మాకు రక్షణ కల్పించలేదు. అందుకే మేము ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని కానివ్వండి, కేంద్ర ప్రభుత్వాన్ని కానివ్వండి, ప్రభుత్వ కలెక్టర్ గారిని కానివ్వండి, ఎస్పీ గారు కానీ, డీజీపీ గారు కానీ, మేము మీ డిపార్ట్మెంట్తో పాటు న్యాయధర్మ పరిరక్షణకే కాదా పరిపాలన అడ్మినిస్ట్రేషన్ సజావుగా జరగడానికి, న్యాయస్థానాల్లో న్యాయం రక్షణలు సమానంగా పొందేదానికి మేము పాత్ర వహిస్తూ ఉన్నాం. అలాంటి వారికి మాకు రక్షణ లేకపోతే మేము ఏ విధంగా న్యాయస్థానంలో మా యొక్క వృత్తిని నిర్మించగలమో ఒక్కసారి కొంపరి పరిశీలించి న్యాయవాదులకి ప్రొటెక్షన్ చేసే చట్టాన్ని తీసుకొచ్చి న్యాయవాదుల వృత్తిలో వారిని రక్షణ కల్పించారని మా బార్ అసోసియేషన్ మొత్తం మరి ప్రభుత్వాలను కానీ అధికారులు కానీ మరి కోరుకుంటూ ఆ దుండగుల యొక్క దుర్మార్గ చర్యాన్ని పోలీసు వారు వెంటనే వారిని పట్టుకొని కఠినంగా శిక్షించాలని దండిస్తూ సెలవు తీసుకుంటున్నాం.